అందరికీ వందనాలు. ఈ పాట ద్వారా గర్భఫలము ఎవరిచ్చిర్రు, ఎవరికి సమర్పించాలని ఈ పాటలో పరమార్థం తెలుసుకున్నామండి. గర్భఫలం ఎందుకొరకు, ఎవరి ద్వారా ఇది అనుగ్రహించబడింది అని ఈ పాటలో పరమార్థం తెలుసుకున్నామండి. గర్భఫలము దేవుడిచ్చు బహుమానం, గర్భఫలము దేవుడిచ్చు బహుమానం, కుమారులు యెహోవాయిచ్చు స్వాస్థ్యం, నిదురించే తన ప్రియులకు వెళ్ళలేని ఒడిలోని ప్రేమానుబంధము, వెళ్ళలేని విడిపోని తన ప్రేమ బంధము. గర్భఫలము దేవుడిచ్చు బహుమానం, పరాయి బిడ్డను ఏ ఒక్కరు తన బిడ్డగా అంగీకరించరు, పరాయి బిడ్డను ఏ ఒక్కరు తన బిడ్డగా అంగీకరింపరు. ఒకవేళ చేసిన మీ పిల్లలతో సమానముగా చూడలేరు. మన మనసిరిగిన దేవుడు తన బిడ్డనే మీ బిడ్డగా మీ గర్భంలోని రూపిస్తున్నాడు. వివాహానికిది అర్థం, దీనిలోని పరమార్థం, వివాహానికిది అర్థం, దీనిలోని పరమార్థం. నిదురించే తన ప్రియులకు వెళ్ళలేని విడిపోని తన ప్రేమ బంధము, వెళ్ళలేని విడిపోని తన ప్రేమ బంధము. గర్భఫలము దేవుడిచ్చు బహుమానం, ప్రతి బహుమానం తన కొరకే పెంచాలని మీకిచ్చాడు దేవుడు. ప్రతి బహుమానం తన కొరకే పెంచాలని మీకిచ్చాడు దేవుడు. వాక్యం ఎరగక దేవునికై బ్రతకక నరకానికందరూ పోవుట న్యాయమా? వాక్యం ఎరగక దేవునికై బ్రతకక నరకానికి అందరూ పోవుట న్యాయమా? మీ తండ్రి పనుల మీరుండారని మీరెరగరా? మీ తరము వారికి సేవ చేసి నిద్రించరా? మనిషి జన్మకిది అర్థం, దీనిలోని పరమార్థం, మనిషి జన్మకిది అర్థం, దీనిలోని పరమార్థం. నిదురించే తన ప్రియులకు వెళ్ళలేని విడిపోని తన ప్రేమ బంధము. గర్భఫలము దేవుడిచ్చు బహుమానం, గర్భఫలము దేవుడిచ్చు బహుమానం. అందరికీ వందనాలు. దేవునికి మహిమ కలుగుగాక. ఆమేన్, ఆమేన్.